యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బావా, నా మాట వినిపిస్తుందా? నేను మన చిట్టి తల్లి నీ పక్కనే ఉన్నావు. మాట్లాడకుండా మౌనంగా ఎలా ఉన్నావు బావా? మన బంధం బలమైనదైనా మనం కలిసిన ముహూర్తం బాగోలేనట్టుంది బావా. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనుషులు మనల్ని విడదీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మనం కలిసే ఉన్నాం బావా. చివరికి ఆ శాపం కూడా మన బంధాన్ని విడదీయలేదు. మనం ముగ్గురం ఒకటి అయినప్పుడు మేముండగా నువ్వొక్కడివే ఎలా వెళ్ళిపోతావు బావా? మేమున్నామంటే నువ్వు ఉంటావంతే, ఉంటావు అంతే. డాక్టర్ రండి డాక్టర్. మా బావ ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు చెప్పండి డాక్టర్. ఎప్పుడు నాతో మాట్లాడతాడు? ఒక్క నిమిషం. మా బావని ఎలాగైనా కాపాడండి డాక్టర్, మీకు దండం పెడతాను. నీ బాధ చూస్తుంటే మా గుండె తరుక్కుపోతుందమ్మా. కాని మేమంటూ చేయగలిగిందేమీ లేదు. మేమిప్పుడిచ్చే మందులు కూడా పరిస్థితి మరింత దిగజారకుండా ఉండడం కోసమే. అలా అనొద్దు డాక్టర్ ప్లీజ్. నా బావకి ఏమవుతుందని చెప్పండి. అది నీ చేతుల్లోనే ఉందేమోనమ్మా. అవునమ్మా, అసలు నీ భర్త ఉన్న పరిస్థితిలో ఇప్పటి వరకు ప్రాణాలతో ఉండడం కూడా కష్టం. కాని మీ వాళ్ళన్నట్టుగా నీ భర్త చేతితో పాటు ప్రాణాలను కూడా గట్టిగా పట్టుకున్నావేమో. నీ ప్రేమ అనుబంధమే బతికిస్తుందేమో. సిస్టర్, ఇంజెక్షన్ ఎప్పుడు ఇవ్వాలి? ఇంజెక్షన్ కాదు మేడం, సెలైన్ 6 గంటలకు ఒకసారి ఇవ్వాలి. లేదు, 4 గంటలకు ఒకటి ఇవ్వమన్నారు కదా. ఇంత బాధలోనూ భలే గుర్తుపెట్టుకున్నావమ్మా. అది భర్త పట్ల భార్యకున్న బాధ్యత. మనకు కూడా పేషెంట్ మీద అంతే బాధ్యత ఉండాలి. సారీ మేడం. సరేనమ్మా, మళ్ళీ పొద్దున్నే వచ్చి చూస్తాను. అంతా మంచి జరుగుతుంది. ఇక్కడ ఇంతమంది ఉంటే వాలి ఎలా చేయాల్సింది చేయగలడో, లోపల దాన్ని ఏమార్చడమే తలనొప్పి అనుకుంటే ఇక్కడ ఇంతమంది ఉంటే ఎలా? వీళ్ళని ఇక్కడి నుంచి ఎలాగైనా తీసుకెళ్ళాలి. అక్క, అత్తయ్య, ఏంటమ్మా ఇదంతా చూస్తుంటే? మనం ఇక్కడ ఎంతమంది ఎలా ఉన్నా ఆ దేవుడు దయతలచాలే కానీ నిద్రాహారాలు మాని అందరూ ఇక్కడే ఉంటే ఎలా చెప్పండి అత్తయ్య? ఉదయం నుంచి అందరం ఇక్కడే ఉన్నాం. అమ్మ రాజలక్ష్మి, ఇంటికెళ్దాం పద. అత్తయ్యని పట్టుకో, పదండి అత్తయ్య వెళదాం. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నా హాస్పిటల్లో వాళ్ళకి అడ్డమే తప్ప ఇక్కడ చేసేదేముంది? ఉండాల్సిన వైదేహి దేవాంశ్ దగ్గరే ఉంది. పదండి అత్తయ్య, అందరూ భోజనాలు చేతురు. అందరూ ఎలా ఉన్నారో చూడండి.
ఊర్మిళ, ఉదయం అనగా వెళ్ళావు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. ఏంటి ఊర్మిళ ఇది? అత్తయ్య, ఇదేది సమస్య కాదు. దేవాంశ్ క్షేమంగా ఉండడమే ముఖ్యం. అదేనమ్మా, మనం ఇక్కడుండి చేసేదేమీ లేదు కదా. వీళ్ళందర్నీ చూస్తుంటే నా మనసు బాధతో విలువలాడిపోతుంది. అసలు మీ ఆరోగ్యం స్వాహ, ఒక్క పూటకేమవుతుంది? అయినా నేను తిన్నాక నా బిడ్డకి ఏమైనా అయినా కూడా నేను బ్రతికి సాధించేదేమీ లేదు. అత్తయ్య, మీరన్నట్టే మనమందరం ఇక్కడ లేకుండా వెళ్ళిపోవచ్చు. మనం ఉండడం వల్ల దేవాంశ్ గారి పరిస్థితి ఏమీ బాగవదు. కానీ మనం ఇక్కడుంటే వైదేహి అక్కకి మనం ఇక్కడ ఉన్నామన్న ధైర్యాన్ని ఇవ్వగలం. అవును స్వాహ, నా మనసులో మాటే రాజ్యలక్ష్మి చెప్పింది. మనమందరం ఇక్కడే ఉందాం. నేనేమీ మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించడం లేదు. సరే, కాదని ఎవరన్నారు? ఉందాం. నేను కాదన్నానా? ధైర్యంగా ఉందాం. వాడే ఏదో ఒకలా వెళ్ళాలి. ఒరే వాలి, ఎలా వెళ్తావో ఏంటో. ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు దేవాంశ్. ఈ ఇంజెక్షన్తో నువ్వు పైకి పోవడం ఖాయం. ఎంత గట్టిగా చేయి పట్టుకుని కూర్చున్నావు వైదేహి. ఇక వదిలేస్తావులే. వదలను అంటే అదే చేయి పట్టుకొని దేవాంశ్తో సతీ సహగమనం చేద్దువు గాని. పేషెంట్ని చెక్ చేయాలి. కొంచెం బయటకు వెళ్ళండమ్మా. నేను వెళ్ళను. పెద్ద డాక్టర్ ఇక్కడే ఉండమన్నారు. నేను ఇక్కడే ఉంటాను. సరే, మీ ఇష్టం. సరే, ఇక్కడే ఉండు. నువ్వు ఉన్నా నేను వీడిని పైకి పంపిస్తానులే. నేను డాక్టర్నని నువ్వు నమ్మినంత వరకు నేనేం చేసినా కాదనవు కదా. డాక్టర్, ఇంజెక్షన్ ఇస్తున్నానమ్మా. పెద్ద డాక్టర్ అని చెప్పారు. ఇంజెక్షనా? ఏం చెప్పలేదే. 4 గంటలకు ఒకసారి సెలైన్ మార్చమన్నారు. లేదమ్మా, నాతో చెప్పారు. మీతో ఎప్పుడు చెప్పారు? ఆవిడున్నప్పుడు మీరు లేరు కదా. అదేనమ్మా, ఫోన్ చేసి చెప్పారు. పెద్ద డాక్టర్ వెళ్ళేటప్పుడు అదిగో ఆ కేస్ షీట్ లో ఏదైతే ఉందో అదే వాడమని డ్యూటీ డాక్టర్ కి చెప్పారు. మీరు ఇక్కడికి రానే లేదు, కేస్ షీట్ చూడనే లేదు. బయట నుంచి ఆ ఇంజెక్షన్ తెచ్చి ఎలా ఇస్తారు? అమ్మో, ఈ వైదేహి సామాన్యమైంది కాదు. ఏమా, డాక్టర్ని ఏ పేషెంట్కి ఏమేమి ఇస్తారో నాకు తెలీదా? అందుకే ముందే తెచ్చాను. ఏమో తెలియకపోవచ్చు కదా. పెద్ద డాక్టర్ ఇచ్చింది మీరు తెచ్చింది వేరే అయితే నా బాబు ప్రాణాలకి ప్రమాదం. కావాలంటే సిస్టర్ని పిలిచి అడగండి. సిస్టర్, సిస్టర్, సిస్టర్. ఇంజెక్షన్ ఇవ్వనిచ్చేలా లేదు. కనీసం ఆక్సిజన్ అయినా ఆఫ్ చేద్దాం. సిస్టర్, సిస్టర్, పెద్ద డాక్టర్ చెప్పింది కాకుండా ఈ డాక్టర్ వేరే ఇంజెక్షన్ ఏదో ఇస్తున్నారు చూడండి. ఈరోజు డ్యూటీ డాక్టర్ సునీల్ గారు కదా, మీరెవరు? ఈరోజు సునీల్ లీవ్లో ఉన్నాడు. పేషెంట్ ఫీవర్ కంట్రోల్ చేయడం కోసం ఇంజెక్షన్ ఇస్తున్నా. ఫీవర్ కంట్రోల్లోనే ఉంది కదా డాక్టర్? అవునా? ఒకవేళ ఫీవర్ వస్తే డాక్టర్కి కాల్ చేయమని
కేషెట్లో రాశారు. అది చూడకుండా మీరు ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు? దొరికిపోయేలా ఉన్నాం, ఎలాగైనా మేనేజ్ చేయాలి. తెలిసిన ట్రీట్మెంటే కదా సిస్టర్. వారం రోజులుగా ఈ పేషెంట్ ఇక్కడే ఉన్నారు కదా. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్ రామదాస్ కదా? నో డాక్టర్, ఇతను హార్ట్ పేషెంట్. ఓ అవునా? ఓ సారీ, రూమ్ కన్ఫ్యూజ్ అయ్యి వచ్చేసాను. అర్జెంట్గా రామదాస్కి ఇవ్వాలి ఇంజెక్షన్. ఎవరి సిస్టర్ అతను? ఏమో అమ్మా, కొత్తగా జాయిన్ అయిన డ్యూటీ డాక్టర్ అనుకుంటాను. ఎంబీబీఎస్ సర్టిఫికెట్ కొనుక్కున్నట్టున్నాడు. పోనీలేండి, మీరు నన్ను పిలిచి మంచి పని చేశారు. వైదేహిని చంపాలి అనుకుంటే ఆ దేవాంశ్ అడ్డొచ్చాడు. ఎప్పుడు దేవాంశ్ని చంపాలనుకుంటే ఆ వైదేహి అడ్డుగా నిల్చుంది. ఏం చేద్దాం వాలి? ఆ వైదేహిని చూస్తుంటే ఆ యమధర్మరాజు కూడా దేవాన్స్ ప్రాణాలు తీసుకెళ్లలేడేమో అనిపిస్తుంది చంచల. ఆ వైదేహి బెడ్ పైనున్న దేవాన్స్ చెయ్యి వదలకుండా రక్షకురాలిగా కంటికి రెప్పలా కాస్తుంది. అన్నీ తెలిసిన డాక్టర్లా నేను మాట్లాడుతుంటే తన మాటలు విని నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. భయంతో ఎక్కడ దొరికిపోతానని బయటకొచ్చేసాను. అక్షరం కూడా రాని దానికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? అదే నాకు అర్థం కావడం లేదు. అలాగని వదిలేద్దామా? ఇలాంటి అవకాశం మనకి మళ్ళీ రాదు. ఆ దేవాంశుతో పాటు వైదేహిని కూడా చంపేద్దాం. వీలైతే హాస్పిటల్లో లేకుండా రాత్రికి రాత్రే వాళ్ళని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేయాలి. అవును, అందరూ నిద్రపోతున్నప్పుడు వాళ్ళని మాయం చేయడం పెద్ద విషయమేమీ కాదు. చంచల, నీ మనుషులు పిలిపించు. ఈ రాత్రికి వాళ్ళని మాయం చేద్దాం. అలాగే పిలిపిస్తాను. చావు అంచుల వరకు తీసుకొచ్చాం వాలి. వాడు చచ్చాడనే వార్త వినడానికి నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. అలాగే చేస్తా. చెప్పిన పని అయిపోయింది. మనం చెప్పినట్టే లేరేంటి? రూమ్ ఏమైనా మార్చారా? లక్కీ 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 లక్కీ, లోపల వైదేహి దేవాంశ్ లేరు. లేకపోవడం ఏంటి ఊర్మిళ? సరిగ్గా చూసావా? లేదు లక్కీ, నేను సరిగ్గానే చూశాను. వేరే రూమ్ కి షిఫ్ట్ చేశారేమో. ఇప్పుడేం చేద్దాం? ఒకసారి నర్స్ని పిలిచి అడుగుదాం. నర్స్, నర్స్, ఏమైంది మేడం? లోపల మా వాళ్ళు లేరు. లోపలే ఉన్నారు కదండి, ఇబ్బంది ఏమి లేదు, లోపలే ఉన్నారు. లేదండి, నేను లోపల చూసొచ్చాను, లేరు. అవునండి, లేరంట. అయ్యో, ఏంటి ఊర్మిళ, లోపల లేరా? అత్తయ్య, అదే రూమ్ లోపల దేవాంశ్ వైదేహి లేరు. చూద్దాం పదండి. ఓకే, పదండి మేడం. పదండి. ఎక్కడున్నారో చూపించు, చూపించు.
కొంచెం రెస్పాన్సిబిలిటీ లేదా? అలానే వదిలేస్తారా పేషెంట్ ని? దేవాంశ్, నాన్న దేవాంశ్, మీ డాక్టర్ని పిలువు. డాక్టర్, డాక్టర్, ఏంటండి ఏమైంది? ఈ పేషెంట్ ఏడి? ఆ ప్రశ్న మేం మిమ్మల్ని అడగాలి, మీరు మమ్మల్ని అడుగుతున్నారేంటి? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? డాక్టర్ గారు, మాకు తెలియకుండా మా వాడెక్కడికి వెళ్ళాడు? ఏమయ్యాడు? నర్స్, సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయి. సారీ మేడం, 2 రోజుల నుంచి కెమెరాలు పనిచేయట్లేదు. రాజ్యలక్ష్మి, వాలి స్వాహ అత్తయ్య అక్కడ. అవును, వాళ్ళెక్కడా? వాళ్లే దేవా వైదేహినేదో చేసుంటారు. స్వాహ అత్తయ్య వాలిబాబు ఇంటికెళ్ళి పడుకుంటా అన్నారు. సరేననేసి నేను అప్పుడేమీ అనలేదు. లేదు రాజలక్ష్మి, వాళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు చేసిన పనే ఇది. రే వాలే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియాలి, చెప్తాను వాళ్ళ పని. ఇంటికెళ్తామన్నారు బాబుగారు. ఇంటి దగ్గర లేకపోతే మీరన్నది నిజమై ఉండొచ్చు. ఇంటి దగ్గరున్నా ఎక్కడున్నా దేవాంశ్ వైదేహీలు కనబడట్లేదంటే వాళ్ళు ఆ చెంచలా చేసిన పనే. చెప్తాను. రే వాలే, పరమేశ్వర, ఆదిశంకర, మంజునాథ, మహేశ్వర, ఏ పేరుతో పిలిచినా పలుకుతావని అంటారే, ఏ మాత్రం తలచినా కరుణిస్తావని అంటారే. మరి మా మీద నీకెందుకీ కోపం? ఇప్పుడు ఎవరో చేసిన పాపాన్ని శాపంగా మార్చి మా ప్రాణాల్ని ఎందుకు బలి కొడుతున్నావు? నా బావ ప్రాణాలే కదా కోరుకున్నావు. ఇదిగో నీ ముందే ఉన్నాను, తీసుకో. కానీ నా బావ ఒక్కడే కాదు, బావతో పాటు నా ప్రాణాలు తీసుకుపో. ఇదిగో నీ మహిమతో పరాల మూటగా పెరుగుతోందే ఈ పసిబిడ్డ, తనని కూడా తీసుకుపో. ఆ పాపానికి ఏదే పరిహారం అయితే తీసుకెళ్ళు స్వామి. ఉంటే మీ ముగ్గురం ప్రాణాలతో ఉండాలి, లేదా ముగ్గురు నీళ్ళు ఐక్యమైపోవాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదలేదు లేదు. రండి స్వామి, ఆ పరమశివుడు నా మొర ఆలకిస్తున్నాడో లేదో తెలియదు, మీరైనా చెప్పండి. ప్రమాదం ఇక్కడే ఉందని తెలిసినా పరిహారం దొరుకుతుంది, శాప విమోచనం కలుగుతుంది అంటే వచ్చాను. ప్రమాదం ఏదైనా ఎదురైతే అది నాకే అవుతుంది కదా అని వచ్చాను. తీసుకుంటే నా ప్రాణాలు తీసుకోవాలి. నా ప్రాణానికి ప్రాణమైన నా బావ ప్రాణాల మీద ఎందుకు గురి? మీ మహాదేవుడితో చెప్పండి, నా బావ ప్రాణాల్ని నిలుపుతారా? లేకపోతే మా ముగ్గురు ప్రాణాలు తీసుకోమనండి. కానీ పరిహారంగా మిగిలిన కుటుంబ సభ్యులకి శాప విమోచనం కలిగించమని చెప్పండి. హర హర మహాదేవ, శంభో శంకర. శివయ్య పరీక్షిస్తాడు గాని పరిహారంగా ప్రాణాలు తీసుకోడు. మరైతే మా ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నాడు? అది కర్మ ఫలితం, దైవాధీనంలో ఉండదమ్మా. శివయ్యని ఎంత నిందించినా ఫలితం ఉండదు. అయినా నీకు ముందే చెప్పాను కదా, పౌర్ణమి నాడు ప్రాతకాలాన మృత్యుంజయ హోమం జరగాలని చెప్పాను కదా, జరిగి తీరాలని చెప్పాను కదా. చేస్తాను స్వామి,
శాపం పోవటానికి నా కుటుంబం చల్లగా ఉండటానికి ఏం చేయమన్నా చేస్తాను. ఎలా చేయాలో చెప్పండి. హోమం జరిగినంతసేపు పాతాళ గంగతో పరమశివుడిని అభిషేకిస్తూ ఉండాలి. తప్పకుండా చేస్తాను. కానీ మీరే దగ్గరుండి ఈ హోమం జరిపించండి. చెయ్యాల్సింది నేను కాదమ్మా, ఒక సద్బ్రాహ్మణునిచే మంత్రపఠనం జరగాలి. ఇప్పుడు ఆ సత్బ్రహ్మణుణ్ణి ఇక్కడి నుంచి తీసుకురావాలి.